చర్య తీసుకుంటే కొంత ఇంపాక్ట్ పడుతుందా అనే ఆలోచనతోని కొంత ఆపిరు. కానీ నిన్న తాజాగా రాజాసింగ్ ఇస్తున్న రాజీనామాని పార్టీ అధిష్టానం యాక్సెప్ట్ చేసింది. మరి రాజాసింగ్ నెక్స్ట్ అడుగులు ఎక్కడ వైపు బీఆర్ఎస్లో చేరుతారు అని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తూ ఉన్నాయి. మరి అది నిజమా అబద్ధమా చూద్దాం. అది అట్లా ఉంటే ఇక కొత్త రేషన్ కార్డులు 2.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే ఈ వారం 15 రోజుల్లో కావచ్చు అందరికీ కొత్త రేషన్ కార్డులు ఏవైతే లబ్ధిదారులు ఎంపిక చేసిన ఫైనల్ లిస్ట్ ఉన్నదో వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తూ ఉంది. మరోవైపు కాళేశ్వరము ఏదైతే నిర్మాణం ఉందో దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది, ఎంక్వైరీ జరిగింది, అందరిని విచారించారు. మాజీ సీఎం కేసీఆర్ని విచారించారు, అప్పటి నీళ్ళ మంత్రి హరీష్ రావుని, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ని విచారించారు, అధికారులను విచారించారు, అయిపోయింది. అయితే క్యాబినెట్కు సంబంధం లేకుండానే ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నారని చెప్పేసి పలువురు ఆరోపణలు చేసారు, వచ్చినాయి, కామెంట్లు వచ్చినాయి. అయితే లేదు, ప్రతిసారి క్యాబినెట్ను కూర్చోబెట్టి మాట్లాడినాం, 6 సార్లు కూర్చోబెట్టి మాట్లాడినాం అని చెప్పేసి హరీష్ రావు అంటారు. అసలు కాళేశ్వరం గురించి ప్రస్తుత సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం తెలియదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలియదు, బేసిక్లు తెలియదు, బేసిన్లు అంటే ఏంటివో తెలియదు అని చెప్పేసి ఆయన ఒక హాట్ కామెంట్స్ అయితే చేసిండు. మాట్లాడుకుందాం అవన్నిటి గురించి. అంతకన్నా ముందు ఈరోజు హెడ్లైన్స్ ఏమున్నాయో చూద్దాం. ముందుగా తొలి వెలుగు చూస్తే బీఆర్ఎస్లోకి రాజాసింగ్ త్వరలో చేరుతారంటూ ప్రచారం, హరీష్ రావుతో రాజాసింగ్కు దోస్తానా. ఇప్పటికే ఇరువురు నేతల చర్చలు. రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం. పార్టీపై వ్యాఖ్యలను తప్పుపట్టిన అధిష్టానం. చచ్చేదాకా హిందుత్వం కోసమే పోరాడతా, తాను ఎలాంటి పదవి ఆశించలేదన్న ఎమ్మెల్యే. త్వరలో అనుచరులతో చర్చించి నిర్ణయం బీఆర్ఎస్ వైపే అంటూ సోషల్ మీడియాలో చర్చ. రేవంత్ ఉత్తమ్లది అజ్ఞానం, క్యాబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం, అసెంబ్లీ కూడా ఓకే చేసింది, ఆధారాలన్నీ డాక్యుమెంట్లలో ఉన్నాయి, మిగిలిన వివరాలు ప్రభుత్వం చెప్పాలి. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం, దోపిడీకి చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు కీలక కామెంట్స్. పీసీ ఘోష్ కమిషన్ ముందుకు హాజరయ్యారు నిన్న. టీటీడీకి బండి వార్నింగ్. తిరుమలలో అన్యమతస్థులు, వారికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు, 1000 మంది వరకు ఉంటే ఏం చేస్తున్నారు, మసీదు చర్చిల్లో హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా, తక్షణమే వాళ్ళని తొలగించాలని డిమాండ్. నిన్న ఆయన బర్త్డే సందర్భంగా తిరుపతికి పోయి దేవునికి దండం పెట్టుకొని రాకి ఈ కొత్త పంచాయతీలను తీసుకొని వచ్చిండు. రామచంద్రరావుకు పదవికి ముప్పు. బీజేపీ చీఫ్కు కొత్త చిక్కులు. పార్టీ అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారు, వెంటనే పదవి నుంచి తొలగించాలి. రోహిత్ వేముల చావుకు కారణమైండు. హెచ్సియు అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. రోహిత్ను తీవ్రంగా వేధించిండు. వేధింపులు తట్టుకోలేక రోహిత్ సూసైడ్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు. 2.5 లక్షల అంటే 2,40,000 కొత్త రేషన్ కార్డులు. 11 లక్షల మంది ఈ రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందబోతూ ఉన్నారు. ఈ నెల 14 నుంచి రేషన్ కార్డుల పంపిణీ తుంగతుర్తిలో ప్రారంభించనున్న సీఎం. 94 లక్షలకు చేరనున్న రేషన్ కార్డుల సంఖ్య మొత్తం 3,14,00,000 మంది. ఈ 94 లక్షల కార్డులలో 3,14,00,000 మందికి ప్రయోజనం చేకూరబోతుందట. అఘోరి పక్క 420. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటాడు, వాడుకొని వదిలేస్తాడు. అఘోరి ఫస్ట్ వైఫ్ రాధిక సంచలన వ్యాఖ్యలు. రైట్, తొలి వెలుగులో ఇవి ఉన్నాయి. ఇక ఈనాడులో ఒకసారి చూద్దాం. 4th సిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. డ్రై పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టుకు నూతన రైలు మార్గం. రవాణా ఆధారిత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ ఆలోచన. ఏపీ ఉన్నతాధికారులతోటి సంప్రదింపులు చేసిరట. ఇక ఏడీబీ నుంచి తీసుకోండి. మూసీ అభివృద్ధికి 4,141 కోట్ల రుణంపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ సిఫార్సు చేసింది. ఏడీబీ నుంచి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అని ఉంటుంది, ఆ బ్యాంకు నుంచి తీసుకొని 4,100 కోట్లు రుణం తీసుకోండి అని చెప్పేసి ఒక సిఫార్సులు అయితే చేసింది. రాజాసింగ్ రాజీనామా ఆమోదం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించిన భాజపా అధిష్టానం. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ పెద్దలు అధిష్టానం ఆమోదించింది. భాజపా అధ్యక్ష పదవి నుంచి రామచంద్రరావును తొలగించాలి. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఆయనే కారణం. ఆ పార్టీ నాయకత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డిమాండ్. కర్ణాటక తరహాలో ఇక్కడ పవర్ షేరింగ్ వివాదం లేదని వ్యాఖ్య. రెప్పపాటులో నెట్ఫ్లిక్స్ మొత్తం డౌన్లోడ్.
జపాన్ ఇంటర్నెట్ సూపర్ డూపర్ స్పీడ్. ఫీజుల పెంపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం. ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిపాదనలపై 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి టీఏఎఫ్ఆర్సీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. భాషా వైవిధ్యాలు ఉన్నప్పటికీ కూడా మనుషులందరూ ఒక్కటే. రాజభాష విభాగం స్వర్ణ జయంతి సమారోహంలో వక్తలు కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. హిందీ ఏమో దేశ భాష అంట, తెలుగు ఏమో మాతృభాష అని చెప్పేసి ఏదో కామెంట్ చేసింది ఆయన నిన్న. రాష్ట్రాభివృద్ధికి అమెరికన్ల మద్దతు కావాలి. అమెరికా స్వాతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. రైట్. ఆంధ్రజ్యోతిలో చూస్తే వాహనంపై అతికించని ఫాస్టాగ్లు ఇకపైన బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఎన్హెచ్ఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో అది బండి మీదనే అతికించుకోవాలి, లేకపోతే ఆ ఫాస్టాగ్ అకౌంట్లో అన్ని బ్లాక్ లిస్ట్లో పెడతారట. ఇక మంత్రి ఇంట్లో నోట్ల కట్టలు, కరెన్సీ నోట్లతో నిండి ఉన్న బ్యాగ్ మహారాష్ట్రలో ఘటన సోషల్ మీడియాలో వైరల్. మంత్రి శివసేన సింధే నేత 75 ఏళ్ళు పూర్తయితే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కావాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ అన్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 17తో మోడీకి 75 ఏళ్ళు అయిపోతాయి. అదే నెల 11వ తారీఖు నాటికి భగవత్ కూడా 75 ఏళ్ళు అయిపోతాయి. ఇక బ్యాగులు చదువుకోరు, మీరు 75 ఏళ్ళు అయిపోతే రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలని మీరు అన్నారు కదా, మీరు బ్యాగులు చదువుకోరు అని చెప్పేసి కాంగ్రెస్ కౌంటర్ వేసింది. ప్రైవేటుగా వసూళ్లు తనిఖీల మాటున ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి భారీగా దండుకుంటున్న ఉన్నతాధికారి. లోటుపాట్లే అవకాశంగా వసూళ్ల పర్వం. కాలేజీల్లో సీట్లను బట్టి సొమ్ములు డిమాండ్. ఓ మాజీ మంత్రి కాలేజీ నుంచి 40 లక్షలు. ప్రైవేటు వైద్య కళాశాలల వ్యవహారాలు చూసే సంస్థ ఉన్నతాధికారి చేస్తున్న భాగవతం అంటే ఇది. ఆ సంస్థలోని ఇష్టానుసారంగా చేస్తున్నట్టు వారానికి ఒకటే రోజు పోతున్నట్ట సారు ఆఫీస్కి. ఆయన కోసం మొత్తం 3 గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయట. ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏవైతే ఉంటే అందులో సీట్లను బట్టి సారు గట్టిగా అడుగుతున్నారట, లంచం బయట పెట్టిరు. రైట్. ఆ కాలేజీల్లో ఫీజులపై 6 వారాల్లో తీర్చండి. పిటిషన్ వేసిన ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిపాదనలను పరిశీలించండి. కొత్త ఫీజులను ప్రభుత్వానికి తెలపండి. టీఏఎఫ్ఆర్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫీజులు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కాలేజీలు కోరిన దాన్ని, ఆ పిటిషన్ని హైకోర్టు తిరస్కరించింది. రైట్. ఇలా ఆర్డినెన్స్, అలా నోటిఫికేషన్. స్థానిక సమరానికి సర్కారు సన్నద్ధం. సవరణలతో సిద్ధమైన పంచాయతీరాజ్ ఫైలు ఏ క్షణమైనా గవర్నర్కు పంపే అవకాశం. సోమవారానికే ఆర్డినెన్స్ వచ్చే ఛాన్స్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వేడెక్కుతున్న రాజకీయం. సీఎంకు బీసీ సంఘాల కృతజ్ఞతలు. ఆర్డినెన్స్ జీవో ఒకటేసారి ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. మరి ఎన్ని రోజులు ఎందుకు ఆపిరు పాపం, ఇక అంటే నోరు ఖరాబ్. హెచ్సిఏ కేసు రంగంలోకి హెచ్సిఏ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఎఫ్ఐఆర్ దర్యాప్తు వివరాలన్నీ కావాలని చెప్పేసి సిఐడికి లెటర్ రాసింది. మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరుపుతూ ఉన్నారు. ఇక కాళేశ్వరం కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం. కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు, శాసనసభను వాయిదా వేసిపోవద్దు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు సవాల్. ఘోష్ కమిషన్కు 100 పేజీలతోటి కాళేశ్వరం విషయంలో నిన్న హాజరై ఆయన నివేదిక సమర్పించిండు. కాళేశ్వరం కింద సాగునీరు 45,000 ఎకరాలే. 39,320 ఎకరాలు ఆరుతడి పంటలు, 5,250 ఎకరాలు వరి. కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో 38.76 లక్షల ఎకరాలకు, కృష్ణా పరిధిలో 17.68 లక్షల ఎకరాలకు స్కైవం నీళ్ళు ఇస్తున్నట్టు స్కైవం నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి. స్కైవం అంటే స్టేట్ లెవెల్ వాటరు రిలీజ్ ప్రణాళిక కమిటీ అయితే ఉంటుంది అది. ఆగని మృత్యుఘోష. కల్తీ కల్లు ఘటనలో మరొకరి మృతి. 9కి పెరిగిన మృతుల సంఖ్య. ఇంకా దావకాలలో మొత్తం 48 మంది ఉన్నారట. గాంధీ నుంచి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయిన ఒక కల్తీ కల్లు బాధితుడు. బాలనగర్ ఎక్సైజ్ సిఐ మీద ఇప్పటికే సస్పెన్షన్ చేసారు. మరో 4 అధికారుల మీద విచారణ జరుపుతూ ఉన్నారు. వాళ్ళది నిర్లక్ష్యం ఉందని తెలితే వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది. 10 గ్రాముల అల్ఫ్రాజోలంతో 1200 కల్తీ కల్లు సీసాలంట. అంటే 10 గ్రాములు చెటాకు కూడా ఉండదు, జస్ట్ ఒక తులం అనుకోరు. ఇక 10 గ్రాములు అంటే గింతంత ఉంటుంది. దాంతో 1200 సీసాల కల్తీ కల్లు తయారు చేస్తున్నట్టు. నిర్వాహకులకు అడ్డగోలుగా ఆదాయం వస్తుంది, అందుకే పైసలు చూస్తున్నారు, కల్తీ కల్లు చేసి మంది పనాలు తీస్తున్నారు. అధిష్టానం మా పాలనపై పూర్తి సంతృప్తిగా ఉంది. రాష్ట్రంలో సామాజిక న్యాయం హామీల అమలును ప్రశంసించింది. ముఖ్యమంత్రి రేవంత్ నేను
అవగాహనతో పనిచేస్తున్నాం. కర్ణాటక తరహాలో తెలంగాణలో పవర్ షేరింగ్ అనేది ఏమీ లేదు అని చెప్పేసి ఢిల్లీ మీడియాతోటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ అన్నారు. ఇక రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరిస్తలేడం కాబట్టి రాజీనామా ఒప్పుకుంటున్నాం అని చెప్పేసి ఒప్పుకున్నది. ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేసేలా త్వరలో స్పీకర్కు లేఖ రాస్తారట. మరి ఆయననే రాజీనామా చేస్తాడా లేక పార్టీ లేఖ రాసిన తర్వాత స్పీకరు నిర్ణయం తీసుకుంటాడా, వెయిట్ చేస్తాడా అనేది చూడాలి. చివరి శ్వాస దాకా కూడా హిందుత్వం కోసమే పనిచేస్తా అని చెప్పేసి అధిష్టానం రాజీనామాను ఒప్పుకున్న తర్వాత రాజాసింగ్ అనౌన్స్ చేసిండు. ఒక్క సెకండ్లో నెట్ఫ్లిక్స్ వీడియోలన్నీ డౌన్లోడ్, 10,000 సార్లు ఇంగ్లీష్ వికీపీడియా కూడా. ఇంటర్నెట్ వేగంలో సరికొత్త రికార్డు, సెకనుకు 1.02 పెటాబైట్స్. జపాన్ శాస్త్రవేత్తలు కొత్త ఇంటర్నెట్ తీసుకొచ్చారు. నెట్ఫ్లిక్స్లో ఉన్న వీడియోలో 100 సినిమాలు ఉంటాయి. ఒక్క సెకండ్లో ఇట్లా డౌన్లోడ్ కొడితే అన్నీ డౌన్లోడ్ అయిపోతాయట. అంత స్పీడ్ ఉన్న నెట్ని తీసుకొచ్చారట జపాన్ వాళ్ళు. జపాన్ వాళ్ళు ఎప్పుడు కొత్తగా ఇది చేస్తుంటారు. రైట్, ఒకసారి వెలుగులో చూద్దాం. ప్రభాత వెలుగు. అడ్డంకులు లేకుండా అడుగులు, 42% బీసీ రిజర్వేషన్లపై పకడ్బందీగా ముందుకు. న్యాయ నిపుణుల సలహాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు కోర్టులోకి వెళ్ళినా కూడా నిలబడేలాగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. కులగణన సర్వే, బీసీల జనాభా వెనుకబాటుతనానికి ఎంపీరికల్ డేటాతో పక్కా ఆధారాలు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఏమంటారు అడుగులేస్తూ ఉంది. మొత్తం 50% మించి రిజర్వేషన్ల అమలుకు ఇదే కీలకం అని చెప్పేసి ఆఫీసర్లు అంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాతో 50% క్యాప్ దాటిన రిజర్వేషన్లు న్యాయపరంగా ఈ అంశం కూడా కలిసి వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ త్వరలో ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తారట. ఇక బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే వ్యతిరేకత తప్పదు, బీఆర్ఎస్ బీజేపీకి మంత్రి పొన్నం హెచ్చరిక. ఆల్రెడీ బీఆర్ఎస్ బీసీ సంఘాల బీసీ నేతలందరూ, బీసీ మంత్రులు, మాజీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్న తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి కొత్తగా ఒక డ్రామా చేస్తుంది, ఒక నాటకం ఆడుతుంది. ఒకవేళ బీసీలను ఇది చేస్తే మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటుంటే, మీరు కనుక బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే వ్యతిరేకత తప్పదు, మీ ఇష్టం అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీలకు మంత్రి పొన్నం హెచ్చరిక చేసిండు. సర్కారుకు బీసీ సంఘాలన్నీ అండగా ఉండాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. చట్టసభల మెట్లు తొక్కని కులాల కోసమే బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చారని చెప్పేసి మరో మంత్రి వాకటి శ్రీఆర్ అన్నాడు. రాజకీయం చేయొద్దు, అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా నిన్న కేకే మాట్లాడుతూ అన్నారు. ఇక ఇది ఇట్లా ఉంటే త్వరలో రోహిత్ వేముల చట్టం, ఆయన మృతికి కారణమైన వారిని విడిచిపెట్టం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. కేసు పునర్విచారణ కోసం కోర్టును ఆశ్రయించినాం. రోహిత్ సూసైడ్ కారకులకు బీజేపీ పెద్దపీట వేసింది. నాడు ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించిన రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేసింది. కొత్తగా రోహిత్ వేముల ఏదైతే ఎస్యూ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి ఉన్నాడో ఆయనకు సంబంధించిన అంశాన్ని మళ్ళీ ఆయన కొత్తగా తెర మీదకి తీసుకొచ్చిండు. హెచ్సీఏ కేసులోకి ఈడీ ఎంట్రీ, రికార్డులు అందజేయాలని సిఐడికి లెటర్, త్వరలో ఈసీఐఆర్ నమోదు, బీసీసీఐ నిధులు దారి మళ్లించిర్రా అనే దాని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఇగో ట్రంప్ చూడండి, సూపర్ మ్యాన్గా ట్రంప్. అమెరికాలో సూపర్ మ్యాన్ సినిమా రిలీజ్ సందర్భంగా వైట్ హౌస్ ట్రంప్ సూపర్ మ్యాన్ ఏఐ ఇమేజ్ను ఎక్స్లో పోస్ట్ చేసింది. దీన్ని నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. 2 నెలల కింద ట్రంప్ తనను తాను పోప్గా ఏఐ ఇమేజ్ క్రియేట్ చేసుకొని అబాసుపాలయ్యారు. మరోవైపు కెనడాపై టారిఫ్ను ట్రంప్ 25% నుంచి 35%కు పెంచిండు. ఇగో ఢిల్లీలో మళ్ళా భూకంపం వచ్చిందంట. నిన్న సాయంత్రము 7:30కి 3.7గా రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. రాజాసింగ్ రాజీనామా ఆమోదం, వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పేసి అన్నాడు బీజేపీ చీఫ్ నడ్డా. ఢిల్లీ పెద్దలు నా ఆవేదనను పట్టించుకోలే, దేశద్రోహులు ధర్మద్రోహులపై పోరాడతా అని చెప్పేసి నిన్న రాజాసింగ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది ఇట్లా ఉంటే దిశ ఒకసారి చూస్తే పాడపై నుంచే పోస్ట్ మార్టానికి అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు కల్తీ కళ్ళు కారణంగా మరణించినట్టు అనుమానం. పాడెతో సహా గాంధీ ఆసుపత్రికి తరలింపు. ఆలస్యంగా వెలుగులోకి ఘటన, కల్తీ కళ్ళు ఘటనలో మరొకరు మృతి. బాల్నగర్ ఎస్ఎస్సిని సస్పెన్షన్ చేశారు. ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గవర్నర్ నిర్ణయమే కీలకమంట. రిజర్వేషన్ ఆర్డినెన్స్ మీద సంతకం చేస్తారా లేకపోతే వెనకకు పంపుతారా అంటే, గవర్నర్ సంతకం లేదైతే ఆర్డినెన్స్ కాదు కదా.
సో మరి కేంద్రం సూచనలతోటి కనుక ఈయన సంతకం చేయకుండా వెనకకు పడితే బీజేపీ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కేంద్రం సూచనలతో రిజెక్ట్ చేసి బీజేపీపై ఎఫెక్ట్, ఆ పార్టీని దోషిగా చూపెట్టేలా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎట్లా అని చెప్పేసి అటు ప్రభుత్వ పెద్దలు అధికారులు కూడా దాని మీద కూడా ఆలోచన చేస్తున్నారు. ఇక ఫీజుల పెంపు మీద ప్రభుత్వానిదే తుది నిర్ణయం, 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు వేసినటువంటి పిటిషన్లను కొట్టేసుకుంటే హైకోర్టు ఒక నిర్ణయం తీసుకున్నది. మీరు ఎంత ఫీజులు పెంచుతారో ప్రస్తుతానికి మీరు ఫీజులు పెంచుకోనికి ఇది లేదు, పాత ఫీజుల్ని అనౌన్స్ చేయండి, ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారో గవర్నమెంట్కి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి అన్నది. ఇక మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ, మన భాషను ప్రేమిస్తూనే హిందీని గౌరవిద్దామని చెప్పేసి హిందీ స్వర్ణోత్సవ వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడు. మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అంట. ఏందో ఒకటిగా ఉంటేనే పటిష్టంగా ఎదగగలం, 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణకు యుఎస్కు మధ్య ఎంతో సారూప్యత. అమెరికాలో వేగంగా తెలుగు భాష వృద్ధి. సిటీలోని కాన్సుల్లో యుఎస్ ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఒకటిగా ఉంటేనే మనం పటిష్టంగా ఉంటాం, 2035 నాటికల్లా $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగబోతుందని చెప్పేసి అన్నారు. ఇక బేసిన్ తెలియని సీఎం బేసిక్స్ రాని మంత్రి, ఇద్దరి మాటలు అజ్ఞానంతోనే. రేవంత్ ఇచ్చింది కవర్ పాయింట్ ప్రజెంటేషన్, మామూలుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటారు, ఆయన సెటైర్ వేసిండు. కవర్ పాయింట్ ప్రజెంటేషన్, కాళేశ్వరాన్ని 3 సార్లు ఆమోదించిన శాసనసభ. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు చర్చిద్దాం. పీసీ ఘోష్ కమిషన్కు అదనపు సమాచారం అందజేసిండు. నిన్న 100 పేజీల నివేదిక ఇచ్చింది ఆయన. మిగుల వరద జలాల బనకచెర్ల నీటి వాడకంపై ఏపీ క్లారిటీ ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనపై జీఆర్ఎంబీ గోదావరికి సంబంధించిన వాటర్ బోర్డు అభ్యంతరం చెప్పింది. ప్రాజెక్టు కట్టాలంటే పోలవరం డిపిఆర్ మార్చాల్సిందే. కేంద్ర జల సంఘానికి గోదావరి రివర్ బోర్డు లేఖ, బచావత్ ట్రిబ్యునల్ ఒప్పందాలను గుర్తు చేస్తూ లేఖ రాసింది బోర్డు. మరి మీరు మిగులు జలాలు వాడుకుంటారా, వరద జలాలు వేసుకోబోతురా, ఏదో క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి. ఇక బీజేపీ క్షమాపణ చెప్పాలి. రోహిత్ వేముల చావుకు కారణమైన వాళ్ళకి ప్రమోషన్లా, బాధ్యులను వదిలిపెట్టడం, త్వరలోనే రోహిత్ వేముల చట్టం. ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీసులో మాట్లాడుతూ అన్నాడు. తెలంగాణలో పవర్ షేరింగ్ లేదు అని చెప్పేసి బట్టి మాట్లాడుతూ అన్నాడు. ఇక నగరంలో మరో ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్తో పాటే గోషామాల్కు సైతం రాజాసింగ్ రాజీనామా బీజేపీ ఆమోదంతో అనివార్యమైన. స్పీకర్కు బీజేపీ ఫిర్యాదు చేసే విషయం పైన అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ చేస్తే మాత్రం ఇమ్మీడియట్లీ ఆ చర్యలు తీసుకుంటే జూబ్లీహిల్స్తో పాటు అక్టోబర్లోనే మన గోషామాల్లో కూడా ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉన్నది. రైట్, ఇది ఇట్లా ఉంటే 500% టారిఫ్ రష్యా నుంచి చమురు కొనే దేశాలపై విధింపు. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్. కెనడాపై 35% సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి. ఈ నిర్ణయం అంట రష్యా చమురుతో ప్రపంచానికి మేలు, లేకపోతే ధరలు మోగేవని చెప్పేసి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడాడు. జపాన్లో బుల్లెట్ ఇంటర్నెట్ 1 సెకనుకు 1.02 పెటాబైట్స్. మన నెట్ స్పీడ్ కంటే 1,50,000 10 కాదు, 20 కాదు, 100 కాదు, 1000 కాదు, 1,50,000 రెట్ల వేగం. అమెరికా కంటే 35 లక్షల రెట్ల స్పీడు. ప్రపంచ రికార్డులు తిరిగి రాసినటువంటి జపాన్ పరిశోధకులు. బుల్లెట్ ఇంటర్నెట్ అంటారంట దాన్ని. ఉజ్జయిని మాంకాళి బోనాల జాతర, అమ్మవారికి బోనం సమర్పించిన గవర్నర్. 13 అంటే రేపే లష్కర్ మహంకాళి అమ్మవారి బోనాలు 14న రంగం. భక్తులకు ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు చేసిండు. లాల్ దర్వాజాకు సిపివై నిన్న అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించిండు. జగన్మోహన్ లీలలపై ఈడీ ఫోకస్. కేసు వివరాలన్నీ ఇవ్వాలంటూ సిఐడికి లేక ఆ తర్వాత కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇది చేస్తుంది. ఇంతకుముందే హెచ్సిఏ సభ్యుల ఆస్తులను కూడా అటాచ్ చేసే దిశగా అడుగులేస్తూ ఉంది. నో ఆర్డినెన్స్, ఓన్లీ జీవో. అసెంబ్లీ తీర్మానం బిల్లు ప్రకారమే ముందుకు. 42% రిజర్వేషన్పై ఫుల్ క్లారిటీ. ప్రత్యేక స్ట్రాటజీతో సర్కారు ముందుకు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలి. డెడికేషన్ కమిషన్కు సూచన. పక్కాగా అమలుకు ప్రణాళిక. చిక్కులు సవాళ్లు లేకుండా మైలేజ్ కోసం గవర్నమెంటు ప్లాన్ చేస్తూ ఉంది. ఒకవేళ గవర్నర్ సంతకం చేయకుండా అడ్డుకుంటే అటు బీజేపీని బదనాం చేయడానికి, లేదు బీసీ నినాదం అని చెప్పి బయటకు వస్తే బీఆర్ఎస్ను బదనాం చేయడానికి పక్కా ప్లాన్ చేసింది.
ఎట్లయినా బీసీ రిజర్వేషన్ వల్ల మైలేజ్ కొట్టాలని చెప్పేసి అయితే గవర్నమెంటు ఒక ఎత్తుగడతో ఉన్నది. ఇక కేటీఆర్ వర్సెస్ కవిత, అన్న చెల్లి మళ్ళీ లొల్లి, ఇప్పటికే న్యాయకత్వం విషయంలో కోల్డ్ వార్, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న కవిత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్. ఇప్పుడు బీసీ అంశంలోనూ రెండు మాటలు. బీసీ బిల్లుపై పార్టీలో గందరగోళ పరిస్థితి, భారత జాగృతి ఆఫీసులో సంబరాలు, ఆందోళనలకు సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ. చెల్లె సంతోషం అంటుంటే అన్న విచారం అంటా ఉన్నాడు. ఈ ఈ కవిత బీసీ బిల్లు విషయంలో కవిత ఒకవైపు మాట్లాడుతున్నది, కేటీఆర్ ఒకవైపు మాట్లాడుతున్నది. పార్టీ ఒకటే కానీ వాళ్ళ స్టేట్మెంట్లు కామెంట్లు అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మాట్లాడుకుందాం డీటెయిల్గా. ఇక చాలు రాజా, బీజేపీలో ముగిసిన రాజాసింగ్ ప్రస్థానం, రాజీనామాకు ఆమోదం తెలిపిన హైకమాండ్. వరుసగా 3 సార్లు శాసనసభకు, గ్రేటర్లో బీజేపీ నుంచి ఏకైక ఎమ్మెల్యే. పార్టీకి నష్టం అంటున్న హిందుత్వవాదులు పదవికి రాజీనామా చేస్తారా లేదా అంటూ మొదలైన చర్చ. ఇంకా డిసైడ్ కాలే, అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానో చేయనో ఇంకా డిసైడ్ కాలేదని చెప్పేసి రాజాసింగ్ అనౌన్స్ చేసింది. మరి చూడాలి, మరి పార్టీ బీజేపీ పార్టీ కనుక స్పీకర్కు లేఖ రాసి చర్యలు తీసుకొని మా పార్టీ నుంచి వెళ్ళిపోయిండు, ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే కాదు కనుక లేఖ రాస్తే మాత్రం స్పీకర్ చర్యలు తీసుకుంటే కూడా ఆయన మా ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. జూబ్లీహిల్స్తో పాటు గోషమాల్లో కూడా ఉప ఎన్నిక వస్తుంది. క్యాబినెట్ ఆమోదాలు ఉన్నాయి, ఆ తర్వాతే బ్యారేజీలు కట్టినామని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఘోష్ కమిషన్కు హాజరై ఈ స్టేట్మెంట్ చేసిండు. 100 పేజీల నివేదిక కూడా ఇచ్చిండు. రైట్, ఇది స్వేచ్ఛలో. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. 75 ఏళ్ళు దాటితే దిగిపోవాల్సిందే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు, మోదీని ఉద్దేశించి అన్నారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఈ సెప్టెంబర్ నెలతోటి మోడీకి మోహన్ భగవత్కి ఇద్దరికి 75 ఏళ్ళు అయిపోతే మరి ఇద్దరు రిటైర్ అవుతుర్రా అని చెప్పేసి కాంగ్రెస్ కౌంటర్ అవుతుంది. మరోవైపు ఇక నా విరమణ అయిపోతే ప్రకృతి సాగు చేసుకుంటా అని చెప్పేసి అమిత్ షా కూడా వ్యాఖ్యలు చేసింది. మరి బీజేపీలో ఏం జరుగుతుంది అంటే కొత్త వాళ్ళకు యంగ్ రక్తానికి, యంగ్ బ్లడ్కి, యువ రక్తానికి అవకాశాలు ఇవ్వబోతున్నారా అనే దిశగా కూడా ఈ స్టేట్మెంట్లు అన్నీ కూడా దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఇక ఉద్యోగుల భూమిలో బిగ్ పాగా, గోపన్పల్లి 9,000 కోట్ల భూదందాలో కీలక మరుపు. భాగ్యనగర్ టీఎన్జీఓ లేఅవుట్లో 2 కంటైనర్లు ప్రత్యక్షం. సర్వే నెంబర్ 36లోని ఉద్యోగుల భూమిలోకి చొరబాటు. భూమి తమదేనంటూ పనులు మొదలుపెట్టిన ప్రైవేటు వ్యక్తులు. డయల్ 100కు కాల్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు. రెవెన్యూ శాఖ క్లియరెన్స్ తర్వాతే భూమిలోకి రావాలని చెప్పి సూచించారట. 90 ఎకరాలను కబలించేందుకు పథకం ప్రకారం ప్లాన్ వేసిరని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఒక వార్త చూడొచ్చు. ఇదిట్లో ఉంటే కోటాకు కాంగ్రెస్ టోకరా, 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి బీఆర్ఎస్ ఇచ్చేస్తూ ఉంది. ఢిల్లీకి పంపిన బీసీ బిల్లును బైపాస్ చేసేందుకే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని చెప్పేసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నాడు. బీసీలకు ద్రోహం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని చెప్పేసి ప్రతిపక్ష నేత మధుసూదనాచార్య అన్నారు, మాజీ స్పీకరు. ఈ మోసాన్ని ఎండగడతామని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ అంటే ఈ మాత్రం ఆర్డినెన్స్ ఇచ్చేందుకు 20 నెలల టైం కావాలన్నా మీకు అని చెప్పేసి గంగుల కమలాకర్ అన్నాడు. కమిషన్ నివేదికలో పారదర్శకత ఎంత ఉంది అని చెప్పేసి వకులాభరణం కృష్ణమోహన్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆర్డినెన్స్లోనూ న్యాయపరంగా ఎన్నో లొసుగులు ఉన్నాయని చెప్పేసి దాసోశ్రవణ్ అంటా ఉన్నాడు. ఇక కోర్టులు కొట్టేస్తాయని రేవంత్ రెడ్డి కూడా తెలుసు అని బీఆర్ఎస్ ఎంపీ వదిరాజు అంటా ఉన్నాడు. బీసీలకు డోకాపై బీఆర్ఎస్ ఆగ్రహం, సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిరు. నిన్న చాలామందిని కూడా అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ నాయకుడు. ఇక జస్టిస్ ఈశ్వరయ్య బీసీ కమిషన్ మాజీ చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్య మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఆర్డినెన్స్ ఒక చిత్తు కాగితం, ఇది ముమ్మాటికి బీసీలను ఏమార్చేందుకు వేస్తున్న కుట్ర. ఇన్ని రోజులు నిమ్మలంగా ఉండి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారా? ఆర్డినెన్స్కి అసలు రాజ్యాంగ భద్రతనే లేదు. ఒక్కరు కాదు, ఏకంగా 10 మంది అడ్వకేట్ జనరల్స్ వచ్చినా ఈ ఆర్డినెన్స్ నిలబడదు. రేవంత్ చేసిన కులగణనకు చట్టబద్ధతనే లేదు. ఇప్పటికిప్పుడైతే కేసీఆర్ తెచ్చిన చట్టమే దిక్కు అని చెప్పేసి ఆయన కూడా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్ మీద ఆయన మాట్లాడాడు. మరి దీన్ని ఏం చేస్తారో, కోర్టుకు ఎక్కితే మాత్రం మళ్ళీ రిజర్వేషన్లు ఆనే ఉంటాయి. నీళ్ళ మంత్రికి బేసిక్ తెలియదు, ముఖ్యమంత్రికి బేసిక్ తెలియదు అని చెప్పేసి కాళేశ్వరం జలాల మీద నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన హరీష్ రావు కామెంట్ చేసింది. అసెంబ్లీలో ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధం, మైక్ కట్ చేయకు, వాయిదా వేసి పారిపోకు. రేవంత్ రెడ్డిది కవర్ పాయింట్ ప్రజెంటేషన్. 299 టీఎంసీలపై కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం. ఉమ్మడి రాష్ట్రంలో ఆ లెక్క తేల్చిందే
కాంగ్రెస్ నేడు నీళ్లు దోచుకోమని బాబుకు రాసిస్తున్నారు. బీఆర్ఎస్ ఒప్పందం చేసుకొని ఉంటే సెక్షన్ 3 సాధన కోసం ఎందుకు కొట్లాడింది? కాళేశ్వరంపై కమిషన్కి ఇచ్చిన సమాచారాన్ని బయట పెట్టాలని కోరినా ఎందుకు ఇస్తలేరు? కమిషన్ను తప్పుదో పట్టించేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ మీద, సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, మన నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఈ కామెంట్ చేశారు. రేవంత్ వర్సెస్ ఉత్తమ్, ఇంజనీర్లకు వేతనాలు లేవు, ఇద్దరి మధ్య ఇరిగేషన్ అధికారుల సతమతం. ఇప్పటికే 8 నెలలుగా 81 మందికి జీతాలు ఇస్తలేరట. ముఖ్యమంత్రికి ఇటీవల 3వ ప్రతిపాదనలు. ఫైనాన్స్ శాఖ మోకాలాటం వేస్తూ ఉంది. మంత్రి చెప్పినా కూడా ముఖ్యమంత్రి వింటలేడని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. హోంగార్డులకు కూడా జీతాలు ఇవ్వలేదంట. 11వ తేదీ దాటినా 11 జిల్లాల్లో అందని వేతనం. పిల్లల స్కూల్ ఫీజులు సైతం కట్టలేక ఇబ్బందులు. రెయిన్ కోట్లు కూడా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా కనికరించాలంటూ చిరుద్యోగుల వేడుకోలు. మృతదేహాలు తారుమారు. వరంగల్ ఎంజీఎంలో ఘటన. ఇంటి దాకా చేరినాక కుటుంబ సభ్యులు గుర్తుపట్టిరంట. దవాఖానా సిబ్బంది మీద ఇది చేసారు. పోలీసులదే తప్పని చెప్పేసి వైద్యాధికారులు అంటూ ఉన్నారు. రాంగ్ డెడ్ బాడీ ఇచ్చారంట. ఇంకా నయం అంత్యక్రియలు కాలే. బీఆర్ఎస్ పాటలు పెట్టినందుకు దంపతులపై దాడి. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం. ఇక బ్లాక్ లిస్టులో లూజ్ ఫాస్ట్ ట్యాగులు. విండ్ షీల్డ్కు అతికించని ఫాస్ట్ ట్యాగ్పై టోల్ ప్లాజాలకు ఎన్హెచ్ఐ ఆదేశాలు జారీ చేసింది. 14వ తారీఖు నాడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారట. రైట్, ఇవి ఇలా అన్ని పేపర్లలో ప్రధానంగా మనం గమనించిన హెడ్లైన్స్. ఇక